సో వెల్కమ్ టు ద చరిత్రలో ఈరోజు ప్రోగ్రామ్. సో ఇందులో ముఖ్యంగా మనం ఇండియాలోని అలాగే ప్రపంచంలోని ఈ రోజున ఈ తారీఖున అంటే ఫిబ్రవరి 28న ఏవేవి ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఇండియా పరంగా చూస్తే 1948 ఈరోజు చాలా అద్భుతమైన సంఘటన. మనకు తెలుసు స్వాతంత్రం వచ్చింది 1947. బట్ వన్స్ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి బ్రిటిషర్స్, సో ఇమీడియట్గా వాళ్ళకి వెకేట్ చేయడం కుదరదు. సో ఈ రోజున అంటే ఫిబ్రవరి 20, 1948 ఈ చివరి రోజున లాస్ట్ సోల్జర్ అనే బ్రిటిష్ యొక్క లాస్ట్ సోల్జర్ ఈరోజు రిలీవ్ అయ్యాడు అనమాట, వెళ్ళిపోయాడు, వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయాడు. సో అందుకని చాలా అద్భుతమైన సంఘటన. అంటే స్వాతంత్రం 47 వచ్చినా కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, సో దాని పరంగా చూస్తే లాస్ట్ సోల్జర్ ఆఫ్ బ్రిటిష్ వెంట్ బ్యాక్ టు బ్రిటన్ వెళ్ళిపోయాడు. సో అందుకే ఇది అద్భుతమైన సంఘటన. నెక్స్ట్ 1928లో ఇది చాలా అపురూపమైన సంఘటన ఇండియన్ సైంటిస్టులకి. ఎందుకంటే మన గ్రేట్ సైంటిస్ట్ సర్ సివి రామన్ గారు, ఆయన ఈ రోజున లైట్ స్కాటర్డ్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ని ఆయన యొక్క ప్రపోజల్ని ఈరోజు రిలీజ్ చేశారనమాట. అంటే సైంటిస్ట్ అంటే ఇమీడియట్గా కైన్ పెట్టిగానే ఆ రోజు వచ్చేది రిజల్ట్. దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు. ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ, బట్ ఈ రోజున ఫిబ్రవరి 20, 1928 సో ఈ తారీఖున మనకి అది రిలీజ్ చేస్తారు ఆ ప్రపోజల్. సో చాలా అద్భుతం. అందుకనే మన ఇండియాలో దీన్ని నేషనల్ సైన్స్ డే అంటాం. ఎందుకంటే ది గ్రేట్ సైంటిస్ట్ కాబట్టి, ఆయన ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి, సో అందుకనే గ్రేట్ నేషనల్ డే పాటిస్తాం ఇండియన్ పరంగా. నెక్స్ట్ కమింగ్ టు ద వరల్డ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఏంటి అంటే 1991లో ఇది చాలా ఇంపార్టెంట్ డే ఫర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఎందుకంటే మనకి గల్ఫ్ వార్ జరుగుతూ ఉంది. ఆ టైంలో మనకి చాలా ఆయిల్స్ రేట్స్ చాలా హైక్ అయ్యాయి. సో ఇవి ఎన్ని కంట్రోల్ చేయనందుకు మన యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఆ వార్ని ఈరోజు డిక్లేర్ చేసింది. ఇట్ కమ్స్ టు ఎన్ ఎండ్ అని, ఈ రోజుతో వారు ముగిసిపోయింది అనే డిస్కస్ చేసింది, ఆపేసింది అనమాట ఈరోజు. అది అమెరికాకి ఇరాక్కి మధ్య జరిగింది ఆ గల్ఫ్ వార్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ 1984. ఇదేంటంటే ముఖ్యంగా శ్రోతలకి చాలా ఇంటర్నేషనల్ శ్రోతలకి చాలా ఇంపార్టెంట్ డే. అది వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అదేంటంటే మన గ్రేట్ పాప్ సింగర్ మైకిల్ జాక్సన్. సో ఈయన తెలుసు, చాలా పెద్ద సింగర్ అని. సో ఈయనేమో 8 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి ఆ రోజున ఫిబ్రవరి 28, 1984. సో గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. సో ఈ గ్రామీ అవార్డ్స్లో ఎక్కడ జరిగిందంటే ఏ ఫంక్షన్ ఏంటంటే 26th గ్రామీ ఫంక్షన్ అవార్డ్ అనమాట ఇది. సో ఇదనమాట. నెక్స్ట్ 1953 ఇక్కడ కూడా చాలా అద్భుతమైన సంఘటన, అపురూపమైన సంఘటన. ఇందులో కూడా ఈ పాయింట్ కూడా ప్రపంచం ఇంటర్నేషనల్ మానవ జాతికే సంబంధించిన ఇష్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ డే 1953. సో ఏంటి ఆ సంఘటన అంటే ఆల్రెడీ మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ తెలుసు కదా. మన ప్రతి మనిషికి కూడా ఒక డిఎన్ఏ ఉంటుంది. దాని స్ట్రక్చర్ని రిలీజ్ చేశారనమాట. ఎవరు జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్, ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా ఈ అద్భుతమైన సంఘటనని కనిపెట్టారు. ఇలా చేయడం వల్ల చాలా యూస్ఫుల్. ఎన్నో మూలాలు, ఎన్నో జబ్బులకి ఇవన్నీ, అలాగే మనిషి యొక్క చరిత్ర, మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా డిఎన్ఏ నుంచి వస్తాయి కాబట్టి, డిఎన్ఏ దాని నుంచి వచ్చింది కాబట్టి రైట్, ఆ అద్భుతమైన మూల సంఘటనకి ఈరోజు వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో ఇవండి ఈ సంగతులు. సో ఆల్రెడీ ఎప్పుడు చెప్పుకున్నట్టే ఇవి నాకు తెలిసిన విషయాలు, నేను చూసిన విషయాలు. బట్ మీకు తెలిసిన విషయాలు, మీరు చూసిన విషయాలు కూడా నా కామెంట్ బాక్స్లో పొందుపరిస్తే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.